తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండు కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17 ఇట్లా. అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు అంటేనే నిండు కుండ లాంటి స్వభావం కలిగినటువంటి వారు. మరి వీరికి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న, 12వ భావంలో సూర్యుడు ఉన్న, 7వ భావంలో 8వ భావంలో సూర్యుడు ఉన్న, అమావాస్య రోజు వీరు జన్మించిన, ఒకవేళ కుజుడు లగ్నాతున్న, శుక్రుడు వీరికి ఒకవేళ కన్యా రాశిలో ఉన్న, మ్యారిటికల్ లైఫ్లో చాలా ఇబ్బందులు. ఒకవేళ బుధుడు వీరికి 2వ భావంలో ఉన్న, అంటే మనకు ఈ యొక్క మీనములో చాలా అంటే చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమై గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఈ 6-7 సంవత్సరాల నుండి కూడా మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో మధ్యలో గురుబలం లేక కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, మీరు సంబంధం లేని విషయాలలో మీరు ఇరుక్కొని పోయి మధ్యవర్తిత్వానికి పోయి మనీ కట్టినటువంటి సందర్భాలు కావచ్చును, భూ సంబంధిత ఇబ్బందులు కావచ్చును, లవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చును, ఎన్నో ఫేస్ చేసి ఇబ్బంది పడిపోయి ఉన్నారు. సో వీరికి ఇప్పుడు ఈ యొక్క మార్చి నెలలో అధికంగా డబ్బు ఖర్చు కనబడుతూ ఉంది. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నవి, జాగ్రత్త. ఎక్కువగా శిరోవేదన, ఆలోచన విధానంతో లాభాల మందగింపు, మీరు నమ్మినటువంటి వ్యక్తి నుండే మీకు మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటువంటి పరిస్థితులలో కొంత జాగ్రత్త అనేటువంటిది వహించండి. కొంత అనారోగ్యము, ధన వస్తు నష్టము, కార్యాలలో ప్రతికూలత, మానసిక బాధ, ఆహార సంబంధ సమస్యలు కూడా
పొంచి ఉన్నవి. కుంభరాశి వారు చాలా జాగ్రత్త. పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఒక ఆసక్తి, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, శత్రు సమస్యలు, ఆడవారు లేడీస్ ఎవరైతే ఉన్నారో వంట చేసే సందర్భంలో కొంచెము ఆ వేడి పదార్థాలతో కానీ ఆ ఆయిల్ రిలేటెడ్ కానీ కొంత జాగ్రత్తగా చేసుకోండి. కుక్కర్ రిలేటెడ్ కానీ ఇలాంటివి కొంత అనారోగ్య సమస్యలు అయితే పొంచి ఉన్నవి. జాగ్రత్త. ఇక మాటలతో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు మాట్లాడినటువంటి మాటల మూలకంగా మీరు ఎవరి గురించి అయితే చెడుగా చెప్పి ఉన్నా, చెడుకు సంబంధించినటువంటి ఇక్కడ ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. అబద్ధాన్ని ఎంత ప్రచారం చేస్తే శనైశ్వరుడు ఇప్పుడున్నటువంటి సందర్భంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలను మీకు ఇస్తాడు. కనుక ఎక్కువగా కూడా ధర్మ సంబంధిత విషయాలను మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక గురువు మీకు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాడు రాబోయే 2-3 నెలలలో. సో మీరు ఇప్పటి నుంచే గురువును ఆరాధిస్తూ ఉండాలి. ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామి క్షేత్రము కానీ లేదా దక్షిణామూర్తి క్షేత్రము కానీ సందర్శించండి. పిల్లలకు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి 108 నామాలు కానీ లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని 108 సార్లు అయినా కూడా పిల్లలచే అనిపించి ఖచ్చితంగా గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలను వీరు ప్రతిరోజు చదువుకోవడం వల్ల పిల్లలకు చదువు రిలేటెడ్ చక్కటి జ్ఞాపక శక్తి కలిగే పరిస్థితి ఉంటుంది. ఇక స్త్రీ మూలక ఇబ్బందులు, ధన కనక వస్తు లాభాల పట్ల కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అకారణంగానే అవి ఇబ్బందిగా మారబోతూ ఉన్నాయి. కొన్ని కలహాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. లాభించే చోటనే నష్టాలు జరిగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వ్యాపార భాగస్వాముల వలన కొంత నష్టాలు చవిచూసే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ గౌరవము నాశనం అయ్యేటువంటి పరిస్థితి, ధనహాని, దూషణలు, ప్రతి విషయాన్ని కూడా వాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, సంతానం కాని వారికి తప్పకుండా సంతానం అయ్యేటువంటి పరిస్థితి. బట్ వ్యక్తిగత జాతకంలో మీ లగ్నాలు, వివాహం చేసుకున్న వారి లగ్నాలు, పంచమ భావాలు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కుంభరాశి స్త్రీలకు కొంత ఉండే అవకాశాలు ఉన్నవి. ఒకవేళ జాతకంలో పంచమ భావంలో కొన్ని గ్రహాలు ఉన్నట్టయితే సంతానం ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కనుక తప్పకుండా కుంభరాశి వారు కాలభైరవ స్వామి అష్టకం కానీ, కాలభైరవ స్వామి యొక్క అభిషేకం కానీ, కాలభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని కానీ మీరు ఏర్పాటు చేయడం వల్ల, లేదా ఒక గుమ్మడికాయను దానంగా ఇవ్వడం వల్ల కొంతమేర మనకు జరిగే చెడు నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా కుంభరాశి వారు ఏ ప్రయత్నం చేయాలనుకున్న వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా ఒకసారి పరీక్షించుకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.